అందరికీ నమస్కారం అండి. ఈరోజే ఒక కొత్త ఛానల్ పెట్టానన్నమాట, యూట్యూబ్ ఛానల్. అది దేని గురించి అంటే మోటివేషన్ గురించి కొన్ని మాటలు నాకు తెలిసినవి చెప్దామనుకున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలామంది మీరు మోటివేషన్ స్పీకర్గా ఉండొచ్చు కదా, మీరు మోటివేషన్ చేయొచ్చు కదా. కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా. కొత్త జనరేషన్లో ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అది కాకుండా ఒకప్పుడు నేను టీచింగ్ చేసినప్పుడు ఆ టీచర్స్ ఏమనేవాళ్ళు అంటే జస్ట్ ఒక 20 మినిట్స్ మాత్రమే మేము ప్రతిరోజు స్కూల్ ఉన్న రోజు నవ్వుకుంటున్నాం మేడం, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి మీ మాటలు అనేవారు. ఆ 20 మినిట్స్ ఎప్పుడంటే లంచ్ బ్రేక్లో. ఆ లంచ్ బ్రేక్లో తిన్నంతసేపు కూడా నేను నవ్విస్తానని నాకు తెలియదు, నేను మోటివేషన్ చేస్తానని నాకు తెలియదు. జస్ట్ నేను మాట్లాడే మాటలకి వాళ్ళు నవ్వుతూ ఉండేవాళ్ళు అనమాట. మేడం ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోతున్నాం, ఈ 20 మినిట్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నామని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇది ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం మాట. తర్వాత ఇప్పుడు షూట్స్లోకి వస్తే కనుక షూట్స్లో కూడా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అమ్మా అసలు ఏంటి అబ్బా అసలు కాసేపు మాట్లాడితేనే వైబ్ వస్తుంది, ఒక రకమైన పాజిటివ్ వైబ్ అని అంటూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు మాట్లాడేది. సో అయితే చాలామంది మోటివేషన్ పెట్టచ్చు కానీ నేనా మోటివేషనా అంత మోటివేషన్ చేసేంత సీన్ నాకు లేదని చెప్తూ ఉండేదాన్ని అనమాట. అయితే ఏమైందంటే ఈరోజే ఎందుకో మరి అంటే యాదృచ్ఛికంగా అంటారు కదా, ఈరోజే ఒక 2-3 ఫోన్ చేసి కానీ నేను బయటకు వెళ్ళినప్పుడు నేను ఒక డబ్బింగ్కి వెళ్ళాను అనమాట. అక్కడ కలిసిన వాళ్ళు కానీ నాకు 2-3 ఫోన్లు వచ్చాయి. వాళ్ళు అసలు మాట వరుసకి మోటివేషన్ ఛానల్ పెట్టచ్చు కదా మంచిగా, అంటే తెలిసినవి అందరూ పెడుతున్నారు, అందరూ తెలిసినవి ఎన్నో జ్ఞానాన్ని పంచుతున్నారు, చాలామంది చాలా జ్ఞానాన్ని పంచుతున్నారు. అందులో చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు. గబాల్ని తెలియని విషయం నువ్వు చెప్పేదేదో వేరే వాళ్ళకి తెలియదు అయ్యి ఉండొచ్చు కదా, ఒకవేళ తెలిసినా కూడా ఇది నువ్వు చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది కదా, అలా పెట్టచ్చు కదా అనేసరికి ఏంటి ఈరోజే 2-3 చెప్పారు. నాకు ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినా నేను అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇంత ఇది లేదు కానీ అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న థాట్ కూడా అప్పుడు ఉండేది కాదు కదా. అయితే ఆల్రెడీ నాకు ఒక ఛానల్ ఉంది, తెలుగు భాష మీద కొట్టుకుని తెలుగు భాషను బతికించండి అని ఆల్రెడీ ఒక ఛానల్లో తెలుగు భాష నేర్పిస్తూ ఉన్నాను. సో అది పెట్టేస్తే పక్కన ఇప్పుడు దాంట్లోనే ఇది కూడా ఎందుకు అన్నట్టుగా కేవలం మోటివేషన్ అంటే ఓన్లీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకో, లేకపోతే సూసైడ్ చేసుకునే వాళ్ళ అనే థాట్ వచ్చిన వాళ్ళకో, లేకపోతే బాగా కష్టాల్లో మునిగిపోయిన వాళ్ళకో, ఏం చేయాలో తెలియని వాళ్ళకి అలాంటి వాళ్ళకనే కాదు. ఇందులో ఆరోగ్య చిట్కాలు ఉండొచ్చు, మన ఇంట్లో వర్క్ చేసే చిట్కాలు ఉండొచ్చు, ఏదైనా సరే అది మోటివేషన్ కింద లెక్కే వస్తుంది కదా. సో ఏది తెలిస్తే నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని 10 మందికి పంచాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు కదా నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా. ఎలా అయితే నన్ను యాక్టర్గా ఎంకరేజ్ చేశారో ఇందులో కూడా ఎంకరేజ్ చేస్తారని, మీకు మంచి మంచి విషయాలు అందించగల శక్తి నాకు ఉందని, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నా శక్తి పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. యూనివర్సల్ శక్తి ఎలాగో ఉంది నాకు, యూనివర్సల్ ఎనర్జీతోటే ఉంటూ ఉంటాం కనుక అందరం యూనివర్సల్ ఎనర్జీ ఉంది. మీ ఎనర్జీ కూడా నాకు తోడైతే ఇంకొంచెం ముందుకు వెళ్ళగలను, ఇంకా మంచి మంచి మాటలు చెప్పగలను అని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.